పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఇతను ఈవీఎం పగలగొట్టిన వీడియో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి, అందరూ చూస్తున్నారు. అయితే ఇప్పుడు రావాల్సిన డౌట్ ఏంటంటే ఎప్పుడో 13వ తారీఖున జరిగిన ఎలక్షను, ఇప్పుడు ఫుటేజ్ బయటకు వచ్చింది, ఇంకా మనోడు అరెస్ట్ అవ్వలే. అంటే ఆ రోజు లైవ్లో పోలీసులు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, అక్కడ బూత్ ఏజెంట్లుగా ఉన్న ప్రతిపక్ష పార్టీ నేతలు చూస్తున్నారు, లేకపోతే కేడర్ చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అప్పుడు అతను లైవ్లో అది పగలగొట్టి ఇలా వార్నింగ్ ఇచ్చి ఎదురొచ్చిన టీడీపీ వాళ్ళు తలలు పగలగొట్టి ఒక మహిళ అడ్డుకుందని చెప్పి ఇక్కడ గొడ్డలతో ఇలా కట్ చేసేసారు. మనం ఆ ఫుటేజ్ కూడా చూసాం, అది ప్లే చేయలేం. ఏంటంటే మన ఛానల్లో ప్లే చేస్తే మళ్ళీ అది కమ్యూనిటీ వైలేషన్ వస్తుంది కాబట్టి ప్లే చేయలేం. ఏదేమైనప్పటికీ ఇంత జరిగితే ఇంకా అతను బయట తిరుగుతున్నాడు. ఇది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏదో పట్టుకోవడానికి తిరుగుతున్నట్టుగా సమాచారం అందింది, ఇప్పుడే నిన్న ఎప్పుడో కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి? ఇంత దౌర్జన్యం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఎలా పడితే అలాగా చెలరేగిపోతున్నాడని మాచర్లలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఓటమి భయంతో 7 బూతుల్లో ఈరోజు ఇలాగే దౌర్జన్యం చేసినట్టుగా సమాచారం. మీరేమంటారు? మరి ఇలాంటి వ్యక్తులను ఏం చేస్తే బాగుంటుంది అంటారు? చాలా కీలకమైన ప్రశ్న ఇది. ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ ద్వారా ఎంపిక చేసుకుంటున్న తమ అభ్యర్థులకి సంబంధించిన గుణగణాలు, వాళ్ళ నైజం, వాళ్ళ వ్యక్తిత్వం ఇందుకే ప్రజల్లో చర్చనీయాంశం కావాలి అని చెప్పని ఎన్నికల సంఘం కూడా నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ ద్వారా వాళ్ళ మీద నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు కూడా తెలియజేయాలి అని చెప్పని ఒక కాలం పెట్టారు, ఒక క్లాజ్ పెట్టారు. పోటీలో ఉన్న అభ్యర్థులకి సంబంధించిన నేర చరిత్ర కూడా తెలియాలి అని చెప్పని. అంటే వాళ్ళు సచ్చీలురా, నేర చరిత్ర కలిగిన వాళ్ళ, నేర చరిత్ర ఉంటే ఎటువంటి నేరాలు, అంటే కేసులు నమోదయ్యి ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కూడా అనడానికి వీల్లేదు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పట్ల ఉద్యమించి నిరసనలు తెలియజేస్తే పోలీసులు నమోదు చేసే కేసులు కొన్ని ఉంటాయి. అట్లా కాకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, లూటి, ఇటువంటి వాటికి ఆక్రమణలు, అరాచకాలకు పాల్పడే వాళ్ళ మీద నమోదయ్యే కేసులు కొన్ని ఉంటాయి. ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ప్రస్తుత వైసీపీ పార్టీ శాసనసభ్యుడు, ప్రస్తుతం 5వసారి మాచర్ల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి. అతని వల్ల మాచర్ల రాష్ట్ర వ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఇక్కడ యాదృచ్ఛికమా, కాకతాళీయమా, మా పూర్వ గుంటూరు జిల్లా, మాది అదే జిల్లా. ఇప్పుడంటే పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా అని అయినాయి. కానీ మొత్తం పూర్వ గుంటూరు జిల్లాలో 2 సంఘటనలు ఇవాళ రాష్ట్ర వ్యాప్త సంచలనానికి కారణమైనవి. ఒకటి, తెనాలిలో తెనాలి శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమారు క్యూ లైన్లో రమ్మని చెప్పిన ఒక పాపానికి ఒక సాధారణ ఓటరు గొట్టుముక్కల సుధాకర్ అనే అతన్ని చేయి చేసుకోవటం, దానికి ప్రతిస్పందనగా ఆ ఓటరు కూడా అదే ఎమ్మెల్యేని లాగిపెట్టి చెంపకొక్కడు కొట్టడం, ఇది జాతీయ స్థాయిలో సంచలనమైంది. అంటే ఒక ఎమ్మెల్యే బలుపు చూపిస్తే ఓటరు స్పందన ఇట్లా ఉంటుంది అని చెప్పని. అదే జిల్లా ఇప్పుడు ఈ మాచర్ల కూడా, అంటే ఇప్పుడు ఈ డివిజన్ జరిగిన కొత్త జిల్లాలు కాకుండా పూర్వ గుంటూరు జిల్లా, పల్నాడు ప్రాంతం కూడా పూర్వ గుంటూరు జిల్లాలోదే ఈ మాచర్ల శాసనసభ్యుడు, ప్రస్తుతం పోటీలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి, ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థి అయి ఉండి, ఒక బూత్లోకి వెళ్ళి ఆ బూత్లో ఈవీఎంలని వెబ్కాస్టింగ్ జరుగుతుండగా ఇట్లా ఎత్తి నేలకేసి కొడితే, అక్కడ కూడా ఒక సాధారణ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన రైతు నంబూరి శేషగిరిరావు గారు అని చెప్పని తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉన్నాడు. అతను వచ్చి ఎమ్మెల్యే మీద కలబడ్డాడు. ఆ పని ఇతను ఎమ్మెల్యే, 4 టర్ములుగా అక్కడ ఎమ్మెల్యే, 5వసారి పోటీలో ఉన్న అభ్యర్థి, ఆర్థికంగా అంగబలపరంగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఎమ్మెల్యే, దాడులు దౌర్జన్యాలతో భయకంపితులను చేస్తున్న ఎమ్మెల్యే, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకొని ప్రత్యర్థి రాజకీయ పక్షాలని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనియకుండా కట్టడి చేస్తున్న ఎమ్మెల్యే అని చెప్పని దడుపు, భయము, బెరుగుతనం ఏం ప్రదర్శించాల. ఆ నంబూరి శేషగిరిరావు గారు ఎకాయకిని వచ్చి ఆ ఎమ్మెల్యే పక్కన ఉన్న అతన్ని పటాపటాన్ని పిడుగుదులు గుద్దాడు. ఎమ్మెల్యే మీద కూడా వెళ్ళాడు. వెళ్తే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఆపారు ఆయన్ని. ఎమ్మెల్యే ఏం చేశాడు? బూత్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తన మంది మార్బలంతో ఆ శేషగిరిరావు గారి మీద దాడి చేసి, గొడ్డలతో దాడి చేస్తే ఆయన తలకు బగిలి 12 గుట్లు పడ్డాయి. ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఖరి మొదటి నుంచి
వివాదాస్పదమే. ఇదే దాడులు, ఇదే దౌర్జన్యకాండ 2014లో ఇతను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. ఆ కొనసాగుతున్న సందర్భంగా అదే పల్నాడు ప్రాంతంలో గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల మండలంలో చెన్నాయిపాలెం అనే గ్రామం దగ్గర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అక్కడ 1000-1100 ఎకరాలు లైమ్ స్టోన్స్ మైన్స్ ఆయన కేటాయింపు చేయించుకున్నాడు. సరస్వతి పవర్, సరస్వతి సిమెంట్స్ అనే పేరుతోటి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తాను అని చెప్పని ఆ గ్రామానికి సంబంధించిన రైతుల నుంచి 1000 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసేప్పుడు వాళ్ళకి చెప్పింది ఏంటి అంటే, రైతులు అయ్యా మీరేదో ఫ్యాక్టరీ పెడతానని మా భూములు తీసుకుంటున్నారు, మేము రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళం, మీరు ఇప్పుడు ఈ భూములు తీసేసుకుంటే మా ఉపాధి ఎట్లా అంటే మీ కుటుంబాలందరికీ ఇందులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సరే పోని మన భూములు పోయినా మన బిడ్డలకు ఉద్యోగం తగ్గుతుంది కదా అని చెప్పని ఆశపడి ఆ రైతులు భూములు ఇచ్చారు. 8-9 సంవత్సరాలు గడిచినా సరే ఆ భూమి కాంపౌండ్ వాళ్ళు కూడా అట్లా ఫ్యాక్టరీ కట్టే సంగతి తర్వాత ఆ రైతులకి భూములా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి. వాళ్ళు ఉపాధి కోల్పోయారు. ఉద్యోగాల మాట ఫ్యాక్టరీ కడితే కదా ఉద్యోగాలు వచ్చేది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, భూములు మీయే, మీరు ఫ్యాక్టరీ కట్టే వరకు మేము సాగు చేసుకుంటాం, మాకు ఉపాధి కోల్పోతున్నాం కదా, మా పొట్ట మీద దెబ్బ కొట్టారు మీరు, రేపు మీరు ఉద్యోగాలు ఇచ్చే వరకు మా జీవనభృతి ఉండాలి కాబట్టి భూములు మేము సాగు చేసుకుంటామన్నారు. అన్నారు అని చెప్పని, వాళ్ళ ప్రయత్నం చేశారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడంతా బలహీన వర్గాలకు సంబంధించిన రైతులు ఎక్కువ, యాదవులు ఎక్కువ, ఈ ట్రాక్టర్లు వేసుకొని వచ్చి మంది మార్బలంతో పొలాల్లో ఉన్న రైతుల మీద పడి వాళ్ళ మీద దాడి చేసి తలకాయలు బగలు కొట్టి వాళ్ళ అరకలన్నీ తోలేసేసి నానా బీభత్సం సృష్టించాడు. ఇతని నియోజకవర్గంలోనే ఈ మధ్యకాలంలో తోట చంద్రయ్య, జల్లయ్య లాంటి బలహీన వర్గాలకు సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యలకు గురయ్యారు. అంటే ఒక భయంకర బీభత్సకాండ కొనసాగిస్తూ ఉన్నాడు ఇతని నియోజకవర్గంలో. ఒక ప్యారలల్ మాఫియా రన్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ చేమకుర్తి ప్రాంతం నుంచి, లేదు చెల్లూరుపేట ప్రాంతం నుంచి గ్రానైట్ లారీలు ఇతని నియోజకవర్గ పరిధిలో గుండా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది. అట్లా వచ్చే లారీలన్నీ ఈయనకు మామూలు కట్టాలి. ఇసుక వ్యాపారం మొత్తం వీళ్ళదే. తెలంగాణ నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి ఇంపోర్ట్ చేసేది వీళ్ళే. అడ్డగోలుగా 100 కోట్లు అక్రమ సంపాదన రుచి మరిగారు వీళ్ళ అన్నదమ్ములు. ఆ రుచి మరిగి దాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి వాళ్ళు ఆదర్శనీయులు, ఆయనకి అనురాగం పంచే సోదరులు కదా. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన నీకెందుకు గో హెడ్, నిన్ను అడ్డుపెట్టేవాడు లేడు, దొరికినంత దొరుకు, చంపినంత చంపుకోమని చెప్తున్నాడు. ఆయన దృష్టిలో వీళ్ళందరూ సౌమ్యులు అంతంత. మొన్న ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా నాకు మిత్రుడు, నాకు చిరకాల రాజకీయ సహచరుడు, సౌమ్యుడు, మంచివాడని చెప్పనే కితాబులు ఇచ్చాడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా. ఇది ఒక సంఘటన ఈ రైతులకు సంబంధించి. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారంలోకి రావటం ఇక వీళ్ళ అకృత్యాలకు అంతు లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. లోకల్ బాడీస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ 2020 మార్చిలో నామినేషన్లు అయినాయి. ఆ ఎలక్షన్ సందర్భంగా తన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలు నామినేషన్ వేయడానికి వీల్లేదు. దాడులు చేయి, దౌర్జన్యాలు చేయి, పోలీసుల ద్వారా బెదిరించు, కిడ్నాపులు చేయి, బలవంతపు ఇతరాలు చేయి, ఏకగ్రీవం మాత్రం అయిపోవాలి. బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ మున్సిపాలిటీలో కూడా ఇదే వరడు కొనసాగిస్తుంటే తెలుగుదేశం పార్టీ తరఫున బుద్ధా వెంకన్న గారిని, బోండవమ్మ గారిని పరిశీలకులకు పంపించారు. త్వరగా కిషోర్ అని చెప్పని ఇప్పుడు అక్కడ మున్సిపల్ చైర్మన్, అతని చేత ఇంతలో సర్వీ బాత్ తోటి ఆ అద్దంలో కూడా ఇట్లా పొడిసి అదృష్టవశాత్తు వాళ్ళ తలలు బగల్లా, కారు దూకి చేయటాన వాళ్ళ తలలు బగల్లా. లేకపోతే ఇవాళ నంబూరు శేషగిరిరావు గారితో ఇంకొకరితో తలలు పగిలినట్టుగా బుద్ధా వెంకన్న గారిది, బోండవమ్మ గారిది కూడా తల పగిలి ఉండాల్సింది ఆ రోజున. ఇంత అకృత్యానికి పాల్పడ్డ ఈ త్వరగా కిషోర్ని మున్సిపల్ చైర్మన్ చేశారు. ఇట్లాంటి వైఖరి ఇది. ఇవాళ తెలుగుదేశం పార్టీ జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని అక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించింది. ఇక అక్కడి నుంచి ఒక్కపోత బిగినైంది. దీనికి బిగినయ్యి నారా లోకేష్ యోగళం పాదయాత్ర సందర్భంగానే ఇట్లాగే పెడబొబ్బలు పెట్టాడు. నేను అంతు చూస్తా, నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి, ధీరుణ్ణి, నేను దలుచుకుంటే ఏమైనా చేయగలను, నేను మొగాణ్ణి అని చెప్పని. ఇప్పుడు కూడా హైదరాబాద్లో కూర్చొని నాకు మాచర్ల 2 గంటల దూరమే ఇక్కడి నుంచి, నేనేం పారిపోలేదు. అదే సందర్భంలో ఎన్నికల ముందు అక్కడ మాచర్ల సభలు పెట్టి
ఎన్నికలైనాక ఒక గంట సలో చూసుకుందాం ఎవడు మొగతనం ఏంటో, రోడ్డును బట్టి కొట్టుకుందామని చెప్పని రెచ్చిపోయిన వీరుడు ఆయన చేసిన పనులేంటయ్యా అంటే, చేరెడ్డి మంజుల గారు ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా కూర్చోటానికి ముందుకొచ్చింది మహిళ నుదుటి మీద కత్తితో ఘాటు పెట్టారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెరవల తొనకల బెదర్ల ఆమె నేను ఇట్లాగే బూత్లో కూర్చుంటా అని చెప్పని ఆమె ముందుకు వచ్చింది. అంటే మహిళ స్థైర్యం ముందు ఆమెను గాయపరిచైనా సరే నువ్వు ఓడావు, ఆమెను ఓడించలేకపోయావు. ఇవాళ పోలింగ్ బూత్లోకి వచ్చి నీకు అంతటి వీరత్వమే ఉంటే, ప్రజల మద్దతే ఉంటే, నీ నాయకుడికి అంతటి అభిమానమే ప్రజల్లో పొందుతూ ఉండుంటే ఈవీఎంలు పగలకపోయి కొట్టేంతటి కర్మ మీకెందుకు పట్టింది? ధైర్యంగా ఎన్నికను ఎదుర్కో, నీ మొనగడతనం ఏదో ప్రజల దగ్గరికి వెళ్ళి చూపించుకో, ప్రజల మద్దతు పొందు. 4 సార్లు నెగ్గావు కదా, 5వసారి కూడా నెగ్గు. అంటే ఇప్పుడు వీళ్ళకి అధికారం ఉంటేనే ఇలా ఉన్నారంటే, రేపు అధికారం లేకపోతే మళ్ళీ అధికారం కోసం ఎంతమందిని ఏం చంపేస్తారు వీళ్ళు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా. ఇతను పాల్వాయి గ్రామం, పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేశాడు. మే 13వ తారీఖు ఎన్నిక సందర్భంగా వెబ్కాస్టింగ్లో రికార్డ్ అయింది. అది వెబ్కాస్టింగ్ అనేది డైరెక్ట్ యాక్సెస్ టు ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షకులు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కలిపితే సెలెక్టివ్గా కొన్ని బూతుల్లోనే ఈవీఎంల మీద దాడి జరిగింది. వాటిని నిశ్చితంగా పరిశీలించుకోవాలి కదా. 8 రోజులు టైం ఎందుకు? సెలెక్టివ్గా కొన్ని ఇన్సిడెంట్లే కదా జరిగింది రాష్ట్రం మొత్తం మీద. 45,000 పోలింగ్ బూతులు ఉంటే వెబ్కాస్టింగ్ పెట్టాల్సి వచ్చింది కొన్ని బూతుల్లోనే. ఆ పెట్టిన కొన్ని బూతుల్లో కూడా ఇటువంటి అకృత్యాలకు పాల్పడ్డది చాలా లిమిటెడ్ బూతులు. వాటిని ఆ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఈవీఎంలు ఎవరు డ్యామేజ్ చేశారనేది తెలుసుకోవడానికి ఇంత టైం ఎందుకు? ఇక్కడ జరిగిందేంటి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీలో ఉన్న అభ్యర్థి ప్లస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తానే స్వయంగా వెళ్ళి ఈవీఎంలు ధ్వంసం చేశాడు. పోలీసులు ఏమైనా కేసు నమోదు చేశారో తెలుసా? అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్, గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని కేసు పెట్టారు. మనకు అక్కడ ఆ వీడియోలో ఏం కనిపిస్తుంది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్లోకి రావడం కనిపిస్తుంది. ఇతన్ని చూసి ఎమ్మెల్యేగా గుర్తించి గౌరవభావంతో పోలింగ్ సిబ్బంది లేచి నిలబడి ఇతనికి అభివాదం చేస్తూ ఉన్నారు. అంటే ఇతను గుర్తుపట్టారుగా ఎమ్మెల్యే అని చెప్పని. ఇతనే ధ్వంసం చేసిన సంఘటన అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుందిగా. తెలుగుదేశం ఏజెంటు నంబూరి శేషగిరిరావు గారు ప్రతిఘటించారు కదా, అడ్డుకునే ప్రయత్నం చేశారు కదా, ఆయనకి వార్నింగ్ ఇస్తా బయటికి వెళ్ళిన తర్వాత ఆయన మీద దాడి చేశారు కదా, గొడ్డలతో నరికారు కదా ఆయన్ని. ఇన్ని సంఘటనలకు బాధ్యులైన తర్వాత డైరెక్ట్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ పని చేశాడని చెప్పని ఎందుకు కేసు నమోదు చేయాల? అంటే ఇక్కడ దొంగతనం చేసినాడి కన్నా దొంగలకు బొవ్వ పెట్టేవాడు మరింత ప్రమాదకారి. ఇటువంటి నేర ప్రవృత్తి ప్రదర్శించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కన్నా ఇటువంటి నేర స్వభావాన్ని కనపరిచిన వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేసిన ఈ అధికారులు మరింత ప్రమాదకారులు. వాళ్ళు ఆ ఉద్యోగాలు, వాళ్ళకి ఆ విధులు అసైన్ చేసింది సమాజాన్ని కాపాడమని. వాళ్ళు రక్షక భటులు, కానీ వాళ్ళ భక్షక భటుల్లాగా మారి అధికార పార్టీ నాయకులు విసిరే ఎంగిలి మెతుకులకి కక్కుర్తిపడి వాళ్ళు ఇవాళ ఈ తప్పుడు కేసులు నమోదు చేశారు అని అంటే, ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఎంత పెద్ద కేసు పెడతారో అంతకంటే పెద్ద కేసు ఈ దొంగలను కాపాడే ప్రయత్నం చేసిన ఈ అధికారుల మీద కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క క్షణం కూడా వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ ఉండటానికి వీల్లేదు. ఇదే సందర్భంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఈ సందర్భంగా తన కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్లో కూడా కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డప్పుడు ఇమ్మీడియట్ డిస్క్వాలిఫికేషన్కి వాళ్ళని ఎలిజిబుల్గా చేయాలి. ఒక్క క్షణం కూడా వాళ్ళ పోటీలో ఉండడానికి వీల్లేదు. ఈవెన్ దో ఎలక్షన్ పూర్తయిపోయినా సరే లెక్కింపులో వాళ్ళకి పడ్డ ఓట్లు పరిగణలోకి తీసుకోకూడదు. వాడు నెగ్గినా సరే రేపటి రోజున వాడిని డిస్క్వాలిఫై చేసి ఆ తర్వాత రేసులో ఉన్న అభ్యర్థికి ఆ పదవి కట్టబెట్టాలి. ఎందుకంటే రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, బిజినెస్ రూల్స్ పట్ల గౌరవం లేదు, రూల్ ఆఫ్ లా పట్ల గౌరవం లేదు, ఎన్నికల పట్ల అసలు గౌరవం లేదు, ప్రజాభిప్రాయం పట్ల గౌరవం లేదు. దాడులు దౌర్జన్యాలతోటి, మజిల్ పవర్ తోటి, మనీ పవర్ తోటి ఎన్నికలను శాసించాలి అనుకుంటున్న ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య దేశానికే కళంకితులు. ఇటువంటి వాళ్ళని ఒక్క క్షణం కూడా ఈ సాధారణ ప్రజలతో పాటు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగనివ్వడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా వాళ్ళని బిహైండ్ ది బార్స్ సువ్వల వెనక నిలబెట్టాల్సిందే. వాళ్ళకి వాళ్ళ దుశ్చర్యలకు తగిన కఠిన శిక్షలు విధించాల్సిందే. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ పూర్తయిపోయిన తర్వాత అయినా సరే ఈ కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా జరిగిన నేరాల పట్ల ఫాలో అప్ యాక్షన్ ఉండి తీరాలి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా చూసాం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం.
వన్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు పాల్పడిన ఉల్లంఘనలకి తర్వాత లాజికల్ కంక్లూషన్కి రావడానికి ఎలక్షన్ కమిషను ఫాలో అప్ యాక్షన్ ఉండట్లా. ఆ దిశగా ఎలక్షన్ కమిషన్లో కూడా సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తుల్ని ప్రజా జీవితంలో కొనసాగనివ్వకుండా శాశ్వత బహిష్కరణ చేయాల్సిన అవసరం అయితే ఉంది.